చికెన్ శనగపప్పు కూర కర్రీ చేస్తున్నాం. 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. దాన్ని 3 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకోవాలి. పప్పు ఉడికిందో లేదో చూసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడికినేదాకా చూసుకోవాలి. అది దింపేసుకోవాలి. పలుకుగా ఉండగా చూసి దింపేసేయాలి. ఒక బాండి పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని వేపుకోవాలి. వేసుకున్నాక ఉల్లిపాయ మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని తిప్పుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని తిప్పుకోవాలి శుభ్రంగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. తర్వాత అది నీళ్ళంతా ఎగురేలాగా మూత పెట్టుకోవాలి. మగ్గినాక కారం వేసుకోవాలి సరిపడినంత. తర్వాత ధనియాల పొడి వేసుకుని దాన్ని బాగా తిప్పుకోవాలి. నేను అడుగంటకోకుండా తిప్పుకున్న తర్వాత నీళ్ళంతా ఎగిరిపోయినాక వాటర్ పోసుకోవాలి. నాకు ఉడికేంత వరకు వాటర్ పోసుకుని ఇదంతా శుభ్రంగా తిప్పుకుని
మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఆ నీళ్ళు కొంచెం ఎగిరిన తర్వాత మొక్క ఉడికిందో లేదో చూసుకొని అప్పుడు శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కూడా వేసేసుకుని దాన్ని శుభ్రంగా తిప్పుకొని మళ్ళీ పెట్టుకోవాలి. కాసేపు ఎగరమిర్చి వేసుకొని ఎగిరిపోయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. అంటే కొత్తిమీర కూడా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కూర అయిపోయింది. మీకు మా వీడియోలు నచ్చితే లైక్ అండ్